ఢిల్లీలో మొన్నే తరుణ్ కుమార్ చనిపోయాడు. హోలీ ఆడుతున్నప్పుడు పైనుంచి ఒక పాప ముస్లిం మహిళ మీద ఏవో రంగు నీళ్ళు పడిపోయి పైన ఆడుతున్నప్పుడు అది పెద్ద ఇష్యూ అయిపోయింది. చివరికి ఒక 20 మంది గుంపు వచ్చి ఈ వెధవలందరూ కలిసి తరుణ్ కుమార్ని చంపేశారు. ఇప్పుడు ఇంకొక వీడియో బయటకు వచ్చింది. ఇక్కడ అశ్విన్ అనే ఒక హిందూ అబ్బాయిని ఆషిక్ ఖాన్ దారుణంగా కొట్టి చంపేశాడు. కేవలం పార్కింగ్ విషయంలో. వీళ్ళిద్దరు స్నేహితులు కానీ పార్కింగ్ విషయంలో చిన్న వాగ్వాదం వచ్చిందంట. దాంతో వాడు కొట్టేస్తుంటే అక్కడ ఉన్నటువంటి ముస్లిం అబ్బాయిలందరూ వాడికి సపోర్ట్ చేశారు. వేరే వాళ్ళు ఏదైనా ఎందుకు ఇలా చేస్తానని అడిగితే మీరు వెళ్ళిపోండి అని వాళ్ళని బెదిరించారు. పైనుంచి అతను మాత్రం వీడియో తీశాడు. అది ఇప్పుడు బయటకు వచ్చింది. పోలీసులు వాడిని అరెస్ట్ చేశారు. ఇక వాడి ఆస్తులు కూల్చేస్తారు. కానీ పరిస్థితి ఏంటో చూడండి. నాకు అసలు ఈ వీడియోకి ఏ టైటిల్ పెడదామన్నా కూడా నా మనసు ద్రవించిపోతుంది. కోపంతో ఉద్రేకానికి గురైపోతుంది. ఇలాంటి దారుణాలు మన దేశంలో ఉన్నాయి. ఇప్పుడు మరి నాకు బూతులు వస్తున్నాయి, కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ రావాలి, మాట్లాడాలి. ఎవడైనా వచ్చి మాట్లాడాలి. ఇప్పుడు ఈ కోహనా మేధావులు బీజేపీ ప్రభుత్వం ఎందుకు ఉండాలంటే ఎందుకు ఉండాలరా చెత్త కొడకల్లారా. అక్కడ బీజేపీ ఉంది కాబట్టి మన తరుణ్ కుమార్ని ఆ విధంగా దారుణంగా కొట్టి చంపితే వాళ్ళ యొక్క ఆస్తుల్ని కోల్దోసేసి ఇప్పుడు వాళ్ళందరినీ 8 మందిలో 9 మందిలో జైల్లో పెట్టారు. మిగతా వాళ్ళకి జైలు శిక్ష వేశారు. దీనికి ఎవడైనా సమాధానం చెప్తాడా లేదా పెడార్థాలు తీస్తాడా? స్నేహితులు వాళ్ళిద్దరు భాయ్ వదిలే భాయ్, నన్ను దయచేసి వదిలే భాయ్ అంటే మెడకి తాడేసి మరి లాగేసి కొట్టేసి ఆ కర్రలు ఏదో పైపు దొరికితే ఆ పైపుతో కొట్టాడు. ఈ పాపం ఎవరో హాస్పిటల్కి తీసుకెళ్లారు వదిలేసిన తర్వాత. కానీ వాడు చనిపోయిన తర్వాత వదిలేశారు. కానీ హాస్పిటల్కి ఏదో ఆశతో తీసుకెళ్లారు. కానీ అశ్విని అప్పటికే చనిపోయాడంట. డాక్టర్లు చనిపోయాడు, మరి వైద్యం చేయలేమని చెప్పేసి. ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితుల్లో హిందూ సమాజం ఉంది. ఇక్కడ పేరుకే మనం హిందువులం కానీ భయంతో బ్రతకాల్సినటువంటి పరిస్థితి. మళ్ళీ ఒక్కొక్క లంచా కూడా అంటాడు, ఇక్కడ అందరము సమానంగానే బ్రతుకుతున్నాము, వేరేవాడు ఎవడో ఇలాంటి వీడియోలు చేసుకునే వాళ్ళు మాత్రమే ఇలాంటి వీడియోలు పెట్టి ఇలాంటి న్యూస్ చెప్పి మన మధ్య ఇది చేసేస్తున్నారు, హిందువులు ముస్లింల మధ్య. ఒకడు అంటాడు, నేను హిందువునే, సనాతన ధర్మాన్ని పాటిస్తాను, కానీ మీరు అనుకున్న విధంగా ఇక్కడ ముస్లింలు హిందువుల మధ్య అలాంటిది ఏమీ లేదా అంటాడు. ఒరే నాయన, మీరు బ్రతికిన చోట లేదు, చాలామంది ముస్లిమ్స్ ఉంటే ఉండొచ్చు అలాంటి వాళ్ళు, కానీ ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, మనం నార్త్ ఇండియా వెళ్తే ఉంటుంది ఒక్కొక్కటి కథ. అంతెందుకు మన ఆంధ్రప్రదేశ్లో కూడా రాయచోట్లో ఎలా ఉంది, ఈ వినాయక నిమజ్జనం చేసుకోలేనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇక హైదరాబాద్లో బాలాపూర్ గణేశుని ఉరికెత్తిస్తుంటారు పాత బస్తీ వచ్చేసరికి. అదే మన దౌర్భాగ్యం, అదే మన బ్రతుకులు. సరే, అదే మన దౌర్భాగ్యం, అదే మన బ్రతుకులు. మరి ఎందుకు అక్కడ కేవలం అక్కడ వరకు బాలాపూర్ గణేశుడు మంచిగానే వస్తాడు, ఆ తర్వాత ఉరుకులు పరుగులు. దేనికి మనం ఇక్కడ బ్రతికే ఉండాలి? మనం హిందూ దేశం అని పిలువబడినంత వరకు ఇదే దారుణాలు జరుగుతాయి. పాకిస్తాన్లో హిందువులు బిక్కు అనుకుంటూ బ్రతికితే, బంగ్లాదేశ్లో బ్రతికితే, మరి హిందూ దేశం అనుకుని మన దేశంలో కూడా మనం ఇలాగే బ్రతికితే ఇంకా పక్కనుండే హిందువులు ఏ విధంగా ధైర్యంగా ఉంటారు? అటు బంగ్లాదేశ్ అయినా సరే, అక్కడ పాకిస్తాన్ వాళ్ళు అయినా సరే. ఈ విషయాలు చాలామందికి తెలియదు. తెలిసిన మనలాంటి వాళ్ళము ఇలాంటి నరకం అనుభవిస్తుంటాం.